శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక ఆర్థిక రాజకీయ సమీక్షా స్రవంతి 47వ భాగం. కట్టుబాట్లు, చట్టాలు. ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. వివాహ వ్యవస్థ ఆవిర్భావానికి ముందు లైంగికపరమైన విషయాల్లో సృష్టిపరంగా మిగతా జీవరాశులకి మానవులకి తేడా లేదు. లైంగిక వాంఛ అనేది పురుషుడికే కాదు, స్త్రీకి కూడా ఉంటుంది. దాన్నే ఇంగ్లీష్లో బయలాజికల్ నెసెసిటీ అంటారు, శారీరక అవసరం. సృష్టిపరంగా ఆ అవసరాలకి తగినట్టుగానే మానవ శరీర నిర్మాణం జరిగింది. స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ జనించటం, లైంగికంగా కలవడం అనేది సృష్టిపరమైన సహజ పరిణామం. ఈ విషయంలో మార్పు ఏదీ లేదు గనక అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అదే విధానం ఉంటుంది. అప్పట్లో ఆకలిస్తే తినడం, దాహం వేస్తే తాగడం ఎంత సహజమో, కామం వేస్తే కామించడం కూడా అంతే సహజం. మిగతా పశుపక్షాదుల్లాగే మానవుల లైంగిక సంబంధాలు కూడా ఉండేవి. రాను రాను ఆడబతుక్కి రక్షణ కరువవుతుందని, ఆడది కేవలం మగాడికి భోగ వస్తువుగానే మిగిలిపోతుందని ఆనాటి మేధావులు గ్రహించారో ఏమో. అందుకే వివాహ వ్యవస్థకి రూపకల్పన చేశారేమో అనుకోవాలి. మానవ జాతిని నాగరికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఆడదాని శారీరక అబలత్వాన్ని సంరక్షించే విధంగా స్త్రీకి పురుషుడితో సమాన గౌరవ మర్యాదలు లేదా స్త్రీ జాతి పట్ల పురుష జాతికి ఆరాధనాభావం కల్పించడంలో భాగంగా జనించిన సంస్కృతి, సాంప్రదాయం, శాస్త్రం, కట్టుబాట్లు వగైరాల్లో అతి ముఖ్యమైనది వివాహ వ్యవస్థ. మన పూర్వీకులు వేదాల్లో స్త్రీని పూజింపవలనన్నారు, స్త్రీని గౌరవ మర్యాదలతో చూడాలన్నారు, ఆడదంటే దేవతా సమానురాలన్నారు, ఆది పరాశక్తి అవతారం అన్నారు, పరమశివుణ్ణి అర్ధనారీశ్వరుడు అన్నారు. తద్వారా ఆడది మగాడు కలిసి ఉంటేనే పరిపూర్ణమైన మనిషి అన్నారు. ఆడది మగాడు విడివిడిగా అరసున్నలని, ఇద్దరూ కలిసిమెలిసి జీవిస్తేనే మానవ జన్మ పరిపూర్ణం అవుతుందని అన్నారు. ప్రాణుల్ని సృష్టించిన దేవుడికి ప్రతి ప్రాణిని దగ్గరుండి సాకటం కుదరదు గనకే ప్రతి మనిషికి తన దూతగా, అనగా తన రిప్రజెంటేటివ్గా, తనకు బదులుగా తల్లిని సృష్టించాడని, మరంచేత తల్లి దైవంతో సమానమని అన్నారు. ఇవన్నీ సత్యాలా, అసత్యాలా, అర్ధసత్యాలా, అతిశయోక్తులా అనే విషయం పక్కన పెడదాం. కానీ ఆ సూక్తులు యథేచ్ఛా శృంగారానికి అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడ్డాయి కదా. నాగరికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇదంతా పెద్ద అబద్ధాల పుట్టని వాదించేవాళ్ళు మనలో ఉన్నా, కనీసం కన్న తల్లినైనా మన లైంగిక వాంఛకు దూరంగా ఉంచే సంస్కారం మనకి అబ్బింది కదా. ప్రకృతిపరమైన లేక సృష్టిపరమైన స్త్రీ పురుష లైంగిక వాంఛల్ని కట్టడి చేయడానికి ఇంకా ఎన్నో కట్టుబాట్లు అవసరమని భావించి వివాహ వ్యవస్థలో స్త్రీలకి ఇంకా కట్టుబాట్లు విధించారు. ఈ కట్టుబాట్ల పరంపరలో శారీరక శీలాన్ని అతి ప్రధానమైనదిగా పరిగణించారు. పెళ్లి చేసుకుని పడగదికి చేరడాన్ని పవిత్రమైన స్త్రీ పురుష సంబంధం అన్నారు. దానికి శోభనం అని, సహజ శృంగారమని పేరు పెట్టారు. అదే పెళ్లి కాకుండా స్త్రీ పురుషులు కలవడాన్ని అక్రమ సంబంధమని, వ్యభిచారమని అన్నారు. శోభనానికి, వ్యభిచారానికి మధ్య డివైడర్ల పెళ్లి ప్రక్రియ ఆవిర్భవించింది. లైంగిక యథేచ్ఛకు కళ్ళెం వేస్తూ నియంత్రణాత్మక స్వేచ్ఛతో కూడిన వివాహ వ్యవస్థ ఏర్పడింది. వివాహ వ్యవస్థ ఎంత శక్తివంతమైందో చెప్పడానికి ఈనాటి ఆధునిక నాగరిక సమాజం కూడా అదే వివాహ వ్యవస్థకి చట్టబద్ధత కలిగించి అదే విధానాన్ని అనుసరిస్తోందన్న వాస్తవం ఒక్కటి చాలు కదా. ఈ వివాహ సంస్కృతి విదేశీయుల్ని సహితం ప్రభావితం చేసింది కదా. ఇప్పటికీ అధిక శాతం జనాభా
వివాహాలు చేసుకుంటూనే ఉన్నారు కదా. మరి నేటి అధునాతన నవనాగరిక సమాజం కట్టుబాట్ల కంచెను దాటడం సమంజసమా? కొందరు వివాహానికి ముందు ఆడపిల్లలు శారీరకంగా శీలవంతులుగా ఉండకపోయినా గర్భవతులు కాకుండా, తల్లులు కాకుండా జాగ్రత్త పడితే చాలు, సుఖ వ్యాధులు అంటకుండా చూసుకుంటే చాలు అంటున్నారు. ఇది వివాహ వ్యవస్థ పునాదుల్ని కదిలించి వేసే విషయం. కొందరిలోనే ఈ ఆలోచన పుట్టింది. ఏ బాపతి వారి మనస్సుల్లో పుట్టింది? తరతరాలుగా పురుషాధిపత్యానికి, అహంకారానికి బలైపోతూ పురుషజాతి దాష్టీకానికి బానిసలై బతుకుతున్న మహిళల మనస్సుల్లో జనించిందా? కానే కాదు. విద్యా, వివేకము, ఆర్థిక స్వేచ్ఛ, సర్వ స్వాతంత్ర్యత కలిగిన కొద్దిమంది మహిళల మనస్సుల్లో ఈ ఆలోచన జనించి ఉండాలి. అందుకు ప్రేరణ ఏమిటంటే, విచ్చలవిడిగా లైంగికంగా మహిళల జీవితాలతో చెలగాటమాడే మగవారే. మగాడికి లేని శీలం ఆడదానికే ఎందుకు ఉండాలి అనే ఆలోచనలోంచి పుట్టి ఉండాలి. దాంతో ఆడది కూడా మగాడితో సమానంగా యథేచ్ఛగా క్లబ్బులకి, హబ్బులకి వెడుతూ, డ్యాన్సులు చేస్తూ, డ్రగ్స్ సేవిస్తూ, ఆ మత్తులో గమ్మత్తుగా జీవితాన్ని జాలీగా అనుభవించవచ్చు అనే విచ్చలవిడి భావజాలానికి తెరలేచింది. అయితే ఇలాంటి భావజాలం గల వారు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అధిక జీతాలిస్తూ, ఆడంబర జీవితం వైపు ఆకర్షితుల్ని చేస్తూ, ఇంటర్నెట్ హౌసుల్లో విచ్చలవిడి శృంగారానికి ద్వారాలు తెరుస్తూ, వీకెండ్స్లో పార్టీలంటూ, చూశారా మీ జీవితాన్ని ఎంత హ్యాపీగా మార్చేశామా అంటూ మన యువతని దారి మళ్లిస్తున్న వారే దీనికి కారణం. కరెన్సీ కోసం తరతరాల సాంస్కృతిక ఔన్నత్యాన్ని పణంగా పెట్టడం అవసరమా? దీని మీద మనం పోరాడాలి కదా. ఈ అరాచకం ఇలాగే సాగితే మనం అనాగరికత నుండి అనాగరికతకు వయానాగరికత ప్రయాణిస్తున్నట్టు లెక్క. ఆడజాతి కష్టాలకి మగజాతే కారణమనే కోణంలో అనేక పోరాటాలు సాగుతున్నాయి. అదే కోణంలో అనేక కఠిన చట్టాలు వచ్చాయి. అయినా ఆడజాతి కష్టాలు తీరలేదు. మహిళల పట్ల అకృత్యాలు, అత్యాచారాలు ఆగలేదు. ఎందుకంటే పై పూతలకి రోగం కుదరదు. అసలు రోగం ఏమిటో, ఎక్కడ పుట్టిందో, ఎందుకు పుట్టిందో తెలుసుకోకుండా వైద్యం చేస్తే రోగం కుదరదు కదా. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలున్నాయో ఆడజాతి దుర్భర, దయనీయ, అధోగతికి అన్ని కారణాలున్నాయి. ఆడదానికి మొదటి శత్రువు ఆడతనం. ఆడదాని రెండవ శత్రువు ఆడదే. ఆడదాని మూడవ శత్రువు మగాడు. ఏ ఆడదైతే ఓ మగాణ్ణి ప్రేమింపజేసుకోగలదో ఆ ఆడది మొత్తం తన శత్రువుల్ని జయించగలదు. అనగా ఆడజన్మ లోపభూయిష్టమైందని, మగజాతి సహకారం లేకుండా మనుగడ సాగించలేదని అర్థం కాదు. ఆడతనం, మగతనం అనేవి మనకి సంక్రమించే సహజ భౌతిక లక్షణాలు. ఆడజన్మ ఎత్తాలా, మగజన్మ ఎత్తాలా అని నిర్ణయించుకునే అవకాశం మనకు లేదు. సైంటిఫిక్గా కూడా మనకి జన్మనిచ్చే తల్లిదండ్రుల క్రోమోజోమ్స్ శాతం మీద మన జన్మ ఆధారపడి ఉంటుంది. అంచేత మనం ఆడజన్మెత్తినా మగజన్మెత్తినా అందుకు బాధ్యులం మనం కాదు. అందులో మన ప్రమేయం ఏం లేదు. కనుక మన పుట్టక గురించి మనల్ని మనం నిందించుకునే పని లేదు. సశేషం. స్వస్తి.